ఈరోజు గత సంవత్సరం కింద మహనీయుడు దొడ్డి కొమరయ్య గారి చిత్ర నిర్మాణం గురించి అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ వచ్చిన వాళ్ళం మనం మరి ఇంకొంతమంది మిత్రులు అక్కడ పాల్గొన్నారు. సంవత్సరం తర్వాత సేనాపతి గారు ఏదైతే 3 సంవత్సరాల నుంచి లక్ష్యంతో ఉన్నారో ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం ముందుగా గత నెల 23వ తారీఖున ఇదే ప్రాంతంలో ఉదయం సన్నాహక సమావేశం, అదేవిధంగా సాయంత్రం నూతన నటీనటులు బహుజన బిడ్డల వాళ్ళ యొక్క చిరకాల ఆకాంక్ష సినిమాలో ఒకసారి నటించాలనే ఉద్దేశంతో మన బహుజన బిడ్డల్ని వాళ్ళ కళని వెలికి తీయడం కోసం మహాలంక సేనాపతి గారు ఈ చిత్ర కథానాయకుడు, హీరో, కథ, స్క్రీన్ ప్లే, మాటలు వహిస్తున్నటువంటి మహాలంక సేనాపతి ఆలియా సాయిబాబా గారు గత 4 సంవత్సరాలుగా సుదీర్ఘంగా దీని మీద అధ్యయనం చేస్తూ అన్ని రకాల దాదాపు 1000 మంది సబ్బండి వర్గ ప్రజలతోటి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు. దాంట్లో భాగంగానే 33 జిల్లాలుగా నిర్మాణ కమిటీలు వేస్తున్నారు. అప్పుడు సంవత్సరం క్రితం వచ్చిన వ్యక్తులతోటి చైర్మన్గా భద్రన్నని, జిల్లా కన్వీనర్గా నన్ను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే ఒక రెహమాను, ఒక బద్రు నాయక్ తోటి కాదనే ఉద్దేశంతో మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సబ్బండ వర్గ ప్రజలు మిత్రులు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ పెద్దవాళ్ళందరినీ అన్ని కులస్తుల్ని ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈరోజు పూర్తి నిర్మాణ కమిటీని ప్రకటించబడుతున్నాం. దీనికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా 3 రోజుల క్రితమే వచ్చిపోయి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెప్పేసి మళ్ళీ సేనాపతి గారు వేరే జిల్లాల్లో అసిస్టెన్స్ ఉన్నా కూడా మనకు సమయం కేటాయించారు. మనం ఉన్నవాళ్ళం ఇప్పుడు ఉన్న మిత్రులం ఏవైతే ఉన్నారో ప్రతి వ్యక్తి ప్రతి కులంలో ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీన్ని కూడా ఇది నాది, ఇది నా సినిమా, నేను సహ నిర్మాతగా ఉన్నాను, నేను లేకపోతే సహ నిర్మాత కాకపోయినా కూడా ఈ నిర్మాణ కమిటీలో బాధ్యుడిగా ఉన్నాను, ఇది నా బీసీ బిడ్డ జీవిత చరిత్ర అని ప్రతి ఒక్క బీసీ బిడ్డ భావించి ఈ కార్యక్రమం అందరిది, కొందరిది కాదు, మన సేనాపతిగా ఏ లక్ష్యంతో అయితే చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ సమన్వయం కోరుకుంటూ ప్రస్తుతం ఈ జిల్లా కన్వీనర్గా నేను కొనసాగుతున్నాను. భద్రునాయక్ చైర్మన్గా ఉన్నారు. మాకంటే కూడా సమయం ఇచ్చి ఈ మహనీయుడి చిత్ర నిర్మాణంలో అన్న మేము ఆ కన్వీనర్గా చైర్మన్గా మాకు బాధ్యతలు ఇవ్వండి, మేము చేస్తామంటే మనస్ఫూర్తిగా మేము సభ్యులుగా కొనసాగుతాం, సహకారం అందిస్తాం. లేదు అన్న మీరే ఉండండి, మేము సభ్యులుగా కొనసాగుతాము, మీకు చేదోడు ఉంటాము అని స్వచ్ఛందంగా చెప్తే ఆ తదుపరి కార్యక్రమం ఎవరు ఏంటి అనేది సేనాపతి గారు ఆయన ముందే ప్రకటన చేస్తారు. ఇది స్టేట్ కమిటీ కూడా ఉంది. ఈ 33 జిల్లాల్లో అడిషన్స్ మన దగ్గర ఫస్ట్ జరిగింది. 62 మంది పాల్గొన్నారు. దాంట్లో 22 మంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని అడిషన్స్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని సినిమాలో ఎక్కడో ఒక చోట కంపల్సరీగా చూపిస్తారు. ఆ బహుజన బిడ్డ ఏంటంటే ఇప్పుడు నేను అడిషన్స్లో పాల్గొన్నాను, నాకు నటించడం రాలేదు, కానీ ఏదో ఒక తపన ఉంది, ఇక్కడ దాకా వచ్చాను, అడిషన్స్లో పాల్గొనడానికి సమయం తీసుకొని వచ్చాను. ఆ సమయాన్ని వృధా చేయకుండా సినిమా ఎక్కడైతే లొకేషన్ జరుగుతుందో అక్కడ వారిని పిలిపించి ఖచ్చితంగా వాళ్ళని అవకాశం ఇస్తాం. దీంట్లో భాగంగా ప్రజా సంఘాల బాధ్యుల్ని ఇందులో తీసుకోవడం జరుగుతుంది. స్వచ్ఛందంగా అందరం మన సొంత పనులు చేసుకుంటూ ఈ నిర్మాణం ఒక 1 year సినిమా నిర్మాణం జరుగుతుంది. అంతవరకు మన పనులు చేసుకుంటూ ఎప్పుడైతే సేనాపతి గారు ఆదేశాలు ఇస్తారో జిల్లా కమిటీకి ఈ కార్యక్రమం చేయండి అని మనమందరం ముక్త కంఠంతో ఏకమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా. చిన్న మనవి ఏంటంటే మనకి ఏమైనా మనస్పర్ధలు ఉంటే అది ఏ పరంగా అయినా కూడా సొంతంగా మీరు ఏదైనా చేసుకోండి, కానీ సినిమా నిర్మాణానికి వచ్చేసరికి మనమందరం బహుజనవాదంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ఒకవేళ నేను చెప్పిన మాట ఎవరికైనా అవినభావానికి సంబంధించి తప్పుగా ఉంటే క్షమించగలరు. తదుపరి కార్యక్రమం భద్రునాయక్ గారు చెప్తారు. దొడ్డి కొమరయ్య గారి
సినిమా నిర్మాణ కమిటీ డైరెక్టర్గా ఉన్నటువంటి సేనాపతి గారు, ఈ కార్యక్రమానికి కన్వీనర్ అయినటువంటి అబ్దుల్ రెహమాన్ గారు, విజయ్ గారు, మన రాంబాబు గారు, రామారావు అన్న పేరు లక్ష్మణ్ అన్న, ఇంకా వచ్చినటువంటి అక్కలందరికీ, పెద్దలందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు. అయితే ప్రధానంగా ఏదైతే సేనాపతి గారు ఈ దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయాలి, ఒక బహుజన వర్గాల నుంచి మనం సినిమా తీయాల్సిందే, అదే రకంగా దాంట్లో అందరినీ భాగస్వామ్యం చేయాల్సిందే, మెజారిటీ ప్రజలైనటువంటి మనల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యం చేస్తూ, ప్రభుత్వాలు ఏదైతే ఆటంకాలు సృష్టించిన దశలో ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళ ఆర్థిక వనరులు కూడా ప్రజల నుంచే సమీకరిస్తూ అందరం దీంట్లో ఓనర్లుగా, ఇది మన సినిమా అని చెప్పి, ఇది బహుజన సినిమా, ఏదైతే ఎవరు ఇట్లాంటి మహనీయుల సినిమాలు తీయటానికి ముందుకు రారు, అవి ఒకవేళ తీస్తే కూడా ప్రభుత్వాలు చాలాసార్లు ఆటంకాలు కల్పిస్తే, అది మనం శరణం గచ్చామి సినిమా చూసాం, జై భీమ్ సినిమా చూసాం, అంటే మనకి అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. అట్లాంటి దశలో ఏదైనా అట్లాంటి పరిస్థితి కల్పిస్తే, ఇది ప్రజల సినిమాగా ప్రజల నుంచి అవేర్నెస్ చేస్తే తప్పకుండా ప్రజలే దీన్ని సోషల్ మీడియాలో లేదా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత తీసుకొచ్చి మనం తప్పకుండా ప్రజలు మన సినిమాని మనమే చూడాలి, ఇది మన సినిమా అని చెప్పి దీంట్లో అన్ని కులాలని, సబ్బండ కులాలని, బహుజన కులాలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి వారి యొక్క ఆలోచనల్ని, ఆర్థికాన్ని, టైం, టాలెంట్, ట్రెజర్, సమయము, ఆర్థికము, వారి యొక్క ఆలోచన అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి సినిమా తీసి, ఏదైతే బహుజన వీరులైనటువంటి అది చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కామ్రేడ్ మారోజు వీరన్న కావచ్చు, బెల్లి లలిత కావచ్చు, ఇట్లాంటి మహనీయుల యొక్క మెజారిటీ ఈ సమాజం కోసం లేకపోతే ఈ బహుజన సమాజం హితం కోసం, వారి యొక్క చైతన్యం కోసం పనిచేసినటువంటి వీర వనితలు కావచ్చు, బహుజన వీరుల యొక్క చరిత్రని తీసుకొచ్చి ఒక అందరిని భాగస్వామ్యం చేసి, ఇట్లాంటి మహనీయులు భవిష్యత్ తరాలకి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నటువంటి ప్రజలకి ఈ వీరులు ఏం చేశారు, అసలు వీరి సందేశం ఏంటి, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఆ రోజుల్లో వాళ్ళకి ఏ రకమైన సహకారం లేకపోయినా వారు ఇంత విరోచితమైన పోరాటాలు చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఇలా ఏ పాలక ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ మన సమాజానికి మన వీరులు చేసినటువంటి త్యాగాలు తెలవదు. కాబట్టి వాళ్ళ మనం ఇంకా సినిమాల్లో కూడా కొన్ని వర్గాలు, 1-2 కులాలు మాత్రమే వీళ్ళ సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఒక సేనాపతి గారు ఒక సామాన్యుడిగా, ఒక బీసీ బిడ్డగా, ఒక మహనీయుల చరిత్రను ఎందుకు తీయకూడదు, ఎందుకు ఇవాళ ఈ వర్గాల్లో ఎక్కడ సినిమాల్లో రాణించలేక ఆ స్టూడియోల చుట్టూ అనేక మంది ఓన్లీ అశ్లీల సినిమాలు తీస్తూ ఉన్నారు, కేవలం ప్రేమ సినిమాలు మాత్రమే తీస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా కాదు, ఈ బహుజన వీరుల సినిమాలు తీయాలి, ఈ మెజారిటీ సమాజానికి ఉన్న 90% ఉన్నటువంటి ప్రజలకి మహనీయులు చేసినటువంటి త్యాగాలు, పోరాటం, వారి యొక్క స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి, ఇది నేను ఒక్కడనో లేకపోతే ఒక పెట్టుబడిదారుని తీసుకొచ్చి సినిమా తీయంట కాదు, దీంట్లో కూడా అందరినీ సహా నిర్మాతలుగా, కమిటీ సభ్యులుగా భాగస్వామ్యం చేసి, ఇది ప్రజల సినిమా, ఇది బహుజన సినిమా, దీంట్లో అంతిమంగా వారి యొక్క స్ఫూర్తి ద్వారా మన ఓట్లు మనం వేసుకొని చివరికి రాజ్యాధికారంలోకి వెళ్ళాలి, ఏదైతే పరిపాలన లేనటువంటి జాతులు అంతరించిపోతాయని చెప్పి మహనీయుల స్ఫూర్తితోనే వాళ్ళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని కులాలని, సబ్బండ కులాలని దీంట్లో సహా నిర్మాతలుగా, కమిటీ సభ్యులుగా అందరిని తీసుకుంటూ ఇవాళ ఈ సినిమా తీయటంలో ఆల్రెడీ ఖమ్మం జిల్లా నుంచే సభలు పెట్టుకుంటూ ఆడిషన్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, మంచి విశేష స్పందన జరిగింది. కాబట్టి అందరం కూడా ఇది అందరి సినిమా, ఏదో ఒక బాధ్యతగా ఉండాలని చెప్పి మిత్రుడు కోరినప్పుడు మేము ముందు పడ్డాం. రైమన్ అన్న కానీ, నేను కానీ, విజయ్ అన్న కానీ, ఇంకా అందరినీ కూడా దీంట్లో ప్రతి ఒక్కళ్ళు సభ్యులే, ప్రతి ఒక్కళ్ళు కమిటీ సభ్యులే, దీంట్లో ఏదో చైర్మన్ అని, కన్వీనర్ అని అంటే ఎక్కువ ఏం కాదు. కాబట్టి ఇది అందరి సినిమా, దీన్ని మనం అందరి ఒక సేనాపతి గారి కోసమో లేకపోతే భద్రునాయక్ కోసం కాదు, ఇది మన బహుజన వీరుల యొక్క త్యాగం కోసం, వారి యొక్క స్ఫూర్తి కోసం. కాబట్టి సినిమాలో కూడా ఈ వర్గాల వాళ్ళం కనబడాలి, మన త్యాగాలు మనమే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఇవాళ వీరన్న గారి గురించి అతి తక్కువ కాలంలో మన మిత్రుడు రాంబాబు అన్న మారోజు వీరన్న గురించి చాలా ఎక్సలెంట్గా, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆనాడు ఈ చరిత్ర గురించి చెప్పడంలో కొంత ఇబ్బంది పడిన దశలో ఇవాళ వీరన్న గురించి కానీ, బహుజన వీరుల గురించి ఆయన చాలా వీడియోల్లో, సందేశాల్లో, మీటింగులో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి అలా మన ఆ వర్గాల్లో కూడా ఆయా పార్టీలో మనోళ్ళు చాలా మగ్గుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ఐడియాలజీని మనం దీన్ని ఒక వేదికగా తయారు చేసుకొని ఈ బహుజన వీరుల చరిత్రని, బహుజనుల సిద్ధాంతాలని ప్రచారం చేయడానికి ఇట్లాంటి ఈ సన్నాహక సమావేశాలని, ఈ కమిటీని మనం ఉపయోగించుకోవాలని ఆలోచన. దాంతోనే నేను ఇక్కడ దొడ్డి కొమరయ్య పేరు అనగానే నేను జనరల్గా నాకు సినిమా కల్చర్ అంటే నచ్చదు, కానీ నేను అసలు ఇష్టపడను. కానీ దొడ్డి కొమరయ్య అనే సినిమా ఎప్పుడైతే అన్నాడో, దొడ్డి కొమరయ్య అనేది ఒక వీరుడు,
ఈ సమాజం కోసం ఆనాడే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పనిచేసిన ఒక పోరాట యోధుడి సినిమా తీయటం అంటే ఆషామాషి కాదు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి, అగ్రకులాల నుంచి దాడులు కూడా ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఒక ప్రయత్నం చేస్తున్న ఒక సాధారణ మిత్రుడిని మనం ఎందుకు సపోర్ట్ చేయొద్దు? ఇది ఒక మనకు బాధ్యతగా మనం కూడా ఈ వర్గాల కోసం మాట్లాడుతున్నాం కదా, లీడర్లం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మన వంతుగా అన్నగారికి మనం సపోర్ట్ చేయాల్సిందే. వ్యక్తిగతంగా కానీ మన నంగారబేరి లంబడి హక్కుల పోరాట సమితి కూడా మనం మన యొక్క సమాజాన్ని చైతన్యం చేసి వారి యొక్క ఇలా ఈ దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్ర కూడా ఇవాళ మన యాదవ సమాజానికి తెలియదు, మిగతా సమాజానికి కూడా తెలియదు. కాబట్టి ఠాను నాయక్ చరిత్ర, మారోజు వీరన్న గారి చరిత్ర, చాలామంది చరిత్రలు మన సమాజానికి తెలియదు. కాబట్టి మన భవిష్యత్తు యువతరాలకు తెలియదు, మహిళా లోకానికి తెలియదు. కాబట్టి ఇప్పటికే ఈ రకంగా మనం తెలియజేస్తుంది ఈ సన్నాహక సమావేశాలు పెట్టి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బహుజన వీరుల వారసులను కూడా మనం దీంట్లో తీసుకొచ్చి వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సేనాపతి గారు. కాబట్టి మేము వారి యొక్క ప్రయత్నాల్ని సహోదరంగా ఆహ్వానిస్తూనే అభినందిస్తూనే ఇంకా చాలామంది మన బహుజనవాద మీద పనిచేసే మిగతా బాధ్యుల్ని, సంస్థల్ని, సంఘాలని, వేదికల్ని, వ్యక్తుల్ని కూడా కలుపుకుంటూ ఈ యొక్క బహుజన వీరుల సినిమాని సక్సెస్ చేసి విజయవంతం చేసి భవిష్యత్తులో రాజ్యాధికారం రావటానికి, సామాజిక న్యాయం దక్కటానికి, మన వాటా దక్కటానికి ఇదొక ఆయుధంగా, ఒక వనరుగా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా దీంట్లో ప్రతి ఒక్కళ్ళం సభ్యులమే, బాధ్యులమే. ఇది మన బాధ్యత, ఇది అందరి బాధ్యతగా భావించాలని చెప్పి ఈ కార్యక్రమానికి మిగతా అందరూ కూడా ఉంటారు. కమిటీలో ప్రతి ఒక్కరు సభ్యులే. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎవరెవరు అంటే అన్ని కులాల నుంచి ఉండాలి. కాబట్టి సమపాళలో ప్రతి ఒక్క కులం నుంచి ఒకళ్ళిద్దరు మహిళా వింగ్ ఉండొచ్చు, జెంట్స్ కూడా ఉంటారు. అట్లా మన రైమన్ భాయ్ పూర్తి విషయాలు చెప్తారు. మీరు ఆసక్తి ఉంటే మీరు సభ్యులుగా ఉండదలుచుకుంటే కూడా మీ పేర్లు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ దీంట్లో భాగస్వామ్యం ఉంటుంది. ఇది ఈ సినిమాని మనం ఈ సినిమా పూర్తి అయ్యేదాకా, చివరికి ఆడిషన్స్ పూర్తయి సినిమాలో ఇవ్వకపోయినా మనం దీన్ని బతికించుకొని మన చరిత్రలు, మన బహుజనుల వీరుల చరిత్రల్ని ప్రజలకు తెలియటంలో మనందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని, మన వంతుగా సహాయశక్తులు పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి పిలవంగానే ఇంత విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చిన పెద్దలందరికీ, మహిళా అక్కలకి, అన్నలకి, అందరికీ, ఉద్యమ నాయకులందరికీ జై భీమ్, జై తెలంగాణ. భారతదేశంలో ఒక భాగమైన తెలంగాణలో రాజరికాలు లేవు, కానీ నైజాం నవాబులు ఇక్కడ రాచరికం చేశారు. ఆ రాచరికంకి తోడుగా రజాకారులను చేర్చుకొని భూస్వాముల్ని, అలాగే దొరల గడీల్ని, దొరల పెత్తనాల్ని ఇక్కడ నిర్మాణం చేసి పేద బీద దళిత బహుజన ముస్లిం మైనార్టీ వర్గాలపై దాడులు చేస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఎవరికీ భూమి లేదు, మాకే భూమి ఉందని చెప్పేసి దొరలు తయారు చేసినటువంటి ఈ సమాజంలో దొరలకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడి ప్రాణం అంటే ఏంటో తెలియదు, లేదా ప్రాణం పోద్దా తెలియని పరిస్థితిలో తెలంగాణ సాయుధ పోరాటం ఏర్పడిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి సినిమా నిర్మాణం చేయాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో సేనాపతి గారు కరీంనగర్ జిల్లా నుంచి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లా ఏదో ఉండే కొత్తగా మారింది కదా, వనపర్తి జిల్లా వాస్తవ్యుడు సేనాపతి. అతి చిన్న వయసులో సినిమాటోగ్రఫీ, దర్శక భాగంలో పనిచేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి సాధక బాధలు, కుల బాధలు, అక్కడ కూడా ఇలాంటి అన్నీ అనుభవించి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర నిర్మాణానికి ఒక స్ఫూర్తి తీసుకొని ఏదేదో సినిమాలు తీయాలనే ప్రయత్నాలు ఉండేవి. సినిమా ఫీల్డ్కి వెళ్తేనే ఎక్కువ శాతం ప్రేమ లేక సాంఘిక చిత్రాలు తీస్తుంటారు. ఆ చిత్రాలను వదిలిపెట్టుకొని ఇంత చిన్న వయసులో ఒక ఆశయము ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏమి కావాలి, దీనికి ఎంతో గుండె ధైర్యం కావాలి. అయినా మనందరికంటే చాలా చిన్నవాడు అయినటువంటి సేనాపతి ఇలాంటి గొప్ప ఘనకార్యమైనటువంటి ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. అందుకు ముందుగా అతనికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చిత్ర నిర్మాణం చేయాలంటే ఆర్థికంగా, కుల వ్యవస్థ పరంగా, సంపన్నుల ద్వారా, పాలకుల ద్వారా
అధికారుల ద్వారా వీళ్ళందరితోని ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళని కూడా తట్టుకొని ముందుకెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక కాలు ముందుకేశాడు. అతని అడుగు ఏదైతే ముందేశాడో ఆ అడుగుని ముందుకు తీసుకుపోయి వెళ్ళాలని చెప్పేసి మనందరం కలిసి కట్టుగా పనిచేద్దామనే ఉద్దేశంతో మొదటి రోజే మాకు పిలుపు వచ్చిన రోజున నేను ఇక్కడే, ఆ రోజుకి ఏం జరుగుతుందో తెలియదు, అయినా వచ్చాను. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ సహనిర్మాత ఈ కార్యక్రమం ఇట్లా పెడుతున్నామని చెప్పంటే నేను ముందుగా సహనిర్మాతగా రాయడం జరిగింది. 10,000 రూపాయలతోనే సినిమా ఎలా తీస్తారని చెప్పి ఆలోచన అందరికీ వస్తుంది. కానీ ₹1,00,000 ఇచ్చినా నేను తీసుకోను సార్. నాకు కావాల్సింది 10,000 రూపాయలు. నా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో నేను సినిమా తీద్దామనుకున్నా కాబట్టి ₹1,00,000 ఎవరైనా ఇస్తా అన్నా లేదా ₹1,00,00,000 ఇస్తాను, నేను సినిమా తీయను. ఆ సినిమాలో కావాల్సింది నాకు 1000 మంది తోడ్పాటు కావాలని ఒక మంచి దృఢమైన సంకల్పంతో అతను చెప్పడం జరిగింది. అది గొప్ప పరిణామం. ఆ 1000 మందిని ఒక దగ్గర సమీకరించడం కోసం 3 సంవత్సరాలు అలుపెరగక ఎక్కడా కాలు ఆగక తిరిగిన, ఏదో అంటారు చూడు, ఇసురాయి తిరుగుతున్నాడు. ప్రతి జిల్లా ప్రతి మండల కేంద్రం తిరుగుతూ ఈ 30 మంది, జిల్లాకి 30 మందిని ఒక్క మనిషి ₹1,00,000 ₹1,00,000 10 లక్షల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా ఉండే ఈ సమాజంలో వాళ్ళెవరూ అవసరం లేదు. నాకు 10,000 రూపాయలు అతి తక్కువ డబ్బులతోని ఈ సినిమా నిర్మాణం చేసి మీ అందరిని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశం. ప్రతి బడుగు బలహీన వర్గం వాళ్ళు కింద కూర్చొని సినిమా చూడటమే తప్ప సినిమా తెర మీద కనపడము, సినిమా తెర మీద మన పేరు కనపడదు. ఆ 2 కార్యక్రమాలను తీసుకొని 3వ కార్యక్రమం ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి గట్టి సంకల్పంతో ఏదైతే ముందు అడుగేశాడో ఆ ముందడుగు ముందుకే వెళ్ళాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మా కమిటీ నుంచి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నిర్మాణ కమిటీ ఏదైతే ఉందో, కమిటీ కన్వీనరు అన్నీ వేసుకుంటున్నారు. ఓకే, దాంట్లో ఎవరైనా సరే ఏ తారతమ్యం లేకుండా ముందుకెళ్దామని చెప్పేసి మేమందరం తోడుండి మీ అందరి సహాయ సహకారాలు ఇస్తాము. అలాగనే ఈ నిర్మాణ కార్యక్రమాల్లో ఏదైనా బరువు బాధ్యతలున్నా అప్పగిస్తే చేస్తాము. ముందుండి మీ అందరితో పాటుగానే మీ ముందుగా మీరు ముందు ఉన్న కమిటీని ఏదో కాదని చెప్పి ఎవరు ఇక్కడ తీర్మానం చేయట్లేదు. దాని మేము తోడుగా ఉంటామని చెప్పేసి మీకు సహాయ సహకారాలు అందిస్తాము. అలాగనే ఈ చిత్ర నిర్మాణానికి కావలసిన సహనిర్మాతల్ని ఏర్పాటు చేయడానికి నాకు కొంత సమయం ఇచ్చారు. ఈ సమయంలో నాకు వేరే సొంత పనులు ఉండడం వల్ల చేయలేకపోయాను. మీకు ఇక్కడి నుంచి నా నుంచి 10 మందిని, నేను నాతో పాటుగా 10 మందిని, 30 మందిలో 10 మందిని నేనే దీంట్లో సహనిర్మాతలుగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి అది ఫుల్ఫిల్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నాకు ఒక 5 days టైం ఇవ్వండి. ఆ టైంలో నేను ఇది పూర్తి చేస్తాను. ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మాట, ఎందుకంటే ఒక మాట మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి. నాకు నిజంగా మాట్లాడడం రాదు, కాకపోతే నేర్చుకున్నాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే, అందరికి చాలా డౌట్లు వస్తున్నాయి. అంటే ఏంటి అబ్బాయి ఏంటి 1000 మంది అంటాడు, సినిమా అంటాడు అనేసి చాలామందికి ఆలోచన స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను 19 ఏళ్ళుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాను. అక్కడ ప్రాంతాల పరంగా కావచ్చు, కులాల పరంగా కావచ్చు, వివక్షత ఎదుర్కొన్నా అక్కడ కూడా. ఇంకొకటి ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కూడా అడుగడుగున మనకు ఈ బహుజన వర్గాలకు రావాల్సిన వాటా దేనిలో దక్కట్లేదు. చాలా బాధ అనిపించింది. సినిమా రంగంలో దక్కట్లేదు, రాజకీయ రంగంలో దక్కట్లేదు. ఎక్కడైనా కూడా మనల్ని అణిచివేస్తున్నారు. అంటే మనల్ని లాస్ట్కి ఎలా తయారు చేశారంటే, సినిమా చూసే వాళ్ళుగా తయారు చేశారు మనల్ని. బహుజనులు అంటే కేవలం వీళ్ళు సినిమాలు చూస్తారు అంతే, సినిమాలు చూడాలంతే, ఇంకా వీళ్ళు ఏం చేయకూడదు అన్నట్టుగా మనం తయారు చేస్తారు. మనం కూడా అట్లాగే తయారైపోయినాం. కానీ అందరికీ తెలివి ఉంటుంది, మన బహుజనులు కూడా తెలివి ఉంటుంది. నేను ఒకటే ఆలోచన చేశాను, మనం వ్యవస్థను కొంచెం మార్చాల్సిన అవసరం
వచ్చింది. ఇంకా మార్చాలి వ్యవస్థను కూడా మనం మార్చాలి. వ్యవస్థను మార్చాలంటే ఒకరి వల్ల కాదు, అది ఖచ్చితంగా అది అందరి సహకారం కావాలి. ఇన్నాళ్ళు 75 ఏళ్ళ నుంచి మన అరిగోసలు పడుతున్నాం. అంటే అధికారం పరంగా మనకు అవకాశాలు లేవు, రిజర్వేషన్ పరంగా కూడా అవకాశాలు లేవు, సినిమా పరంగా అవకాశాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ తొక్కే పడుతున్నాం మనం. ఈరోజు మనం కూర్చున్న ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. ఈ గడ్డకున్న చరిత్ర ఏంటంటే ప్రపంచ పోరాటాలకు ఈ గడ్డ దిక్సూచిగా నిలిచింది. మనం కూర్చున్న గడ్డ అంటే మనకు తెలియదు. ఈ గడ్డ ఒక గొప్పతనం ఏంటంటే ప్రపంచ పోరాటాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దిక్సూచిగా నిలిచింది. అలాంటి గడ్డ మీద నివసిస్తున్న మనము బానిసలాగా బతుకుతున్నాం. అది నిజంగా చాలా బాధాకరం. మనం వీరుల వారసులం మనం అందరం. నేను ఏమంటానంటే ఎవరెంతో వాళ్ళకంత వాటా వచ్చినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ బాధతో మాట్లాడుతున్నా. ఎందుకంటే తప్పదు. ఇంకా మనం ఒక అడిగేసిన తర్వాత ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి, మన బహుజనుల బతుకుల గురించి మాట్లాడాలి. లేదంటే మనం మౌనంగా ఉంటే ఇంకా మనం అణచివేయబడతాం, ఇంకా మనం అణగదొక్కబడతాం, ఇంకా మనం బానిసలా బతకబడతాం. ఇక్కడ నుంచి ఎక్కడో దగ్గర మార్పు మొదలవ్వాలి. అది దొడ్డి కొమరయ్య ద్వారా మొదలైంది. ఈరోజు చరిత్రను చూసుకుంటే ఉద్దేశపూర్వకంగా మన బహుజన వీరులని ఎక్కడ పడితే అక్కడ తొక్కువేయబడ్డారు. ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, ఒక జంపాల లింగన్నే కావచ్చు, ఒక నల్ల నరసింహులే కావచ్చు, ఒక పండుగల సాయన్నే కావచ్చు, ఒక టాను నాయకు కావచ్చు, ఒక బందగి కావచ్చు, చెప్పుకుంటూ పోతే పెద్ద. అంటే వీళ్ళంతా మన ఈ గడ్డ కోసం పోరాడిన వీరులు. కానీ వీళ్ళ పేర్లు ఎక్కడ పాఠ్య పుస్తకంలో ఉండవు, ఎక్కడ ఏ వీధులకు పెట్టరు, కనీసం పథకాలకు పెట్టరు. అంటే ఉద్దేశపూర్వకంగా అణచివేయబడుతున్నాం మనం, మన చరిత్రలో మొత్తం తక్కువ వేయబడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం చైతన్యవంతులమై, ఇప్పుడు నాకు డబ్బులు ₹1,00,00,000 అంటే ఒక 5 మంది రెడీగా ఉన్నారు పెట్టడానికి. నేను ఎందుకు ఒప్పుకోవట్లేదంటే దాని ద్వారా తీస్తాం మనం, కానీ సినిమా బయటికి రాదు. ఒకటి రేపటి నాడు నా ఎనర్జీ వేస్ట్, ఒక డైరెక్టర్ నేను ఫెయిల్ అయిపోతా, 19 ఏళ్ళుగా కష్టపడ్డ నా శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. పాపం నమ్మి డబ్బులు పెట్టిన ఆయన ₹1,00,00,000 లాస్ అయిపోతాడు. ఇది కాదు మనకు కావాల్సింది. వాళ్ళు మనల్ని ఎంత తెలివిగా తొక్కేస్తుండ్రో మనం అంత తెలివిగా మనం కూడా మన ప్రయాణం కొనసాగించినప్పుడే మన ఉనికిని చాటుకోగలుగుతాం. అందుకే నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే ఈ సినిమాని ఖచ్చితంగా 1000 మందితో తీయాలని ఫిక్స్ అయినా. ప్రతి జిల్లాలో మినిమం 30 నుంచి 50 కులాలు ఉంటాయి. కులానికి ఒక్కరు చాలు, మనకి ఎక్కువ వద్దు, కులానికి ఒక్కరే చాలు. అది ₹10,000 పెట్టుబడి, మళ్ళీ తీసుకురండి ₹1,00,000, తీసుకురండి 2 లక్షలు మనం అనట్లేదు. ఎందుకు మనం కులానికి ఒకరు 10,000 అంటున్నామంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనము సినిమా చూసేవాళ్ళమే కాదు, సినిమా తీసేవాళ్ళుగా తయారు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేర్లు కూడా తెర మీద చూసుకోవాలి. పలానా ముదిరాజు నుంచి ఆయన పేరుంది, పలానా రజక నుంచి ఆయన పేరుంది, పలానా నాయబ్రాహ్మణ నుంచి ఆయన పేరుంది. అప్పుడే మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అప్పుడే మనము సమాజంలో మేము కూడా సినిమా నిర్మాతలము అనగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒకటి. ఇంకోటి, మన తెలంగాణలో ఎగ్జాంపుల్గా మొన్న చాలా ఆశ్చర్యపోయిన, ఖమ్మంలో 70 మంది వచ్చారు ఆడిషన్స్కి. నేను ఎక్కడ 10 మంది వస్తారు 20 మంది వస్తారేమో, తొందర పోగొట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను తీరా చూస్తే 70 మంది వచ్చారు. అంటే ఖమ్మంలో 70 మంది యాక్టింగ్ చేయాలని చెప్పి తపనతో ఇక్కడికి వచ్చి ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. అక్కడ మొన్న హైదరాబాద్లో పెట్టాను, అక్కడ 50 మంది వచ్చారు. అంటే ప్రతి జిల్లాలో కూడా మన కళాకారులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళకు అవకాశాలు ఇవ్వరు. పాటలు రాసేవాళ్ళు ఉండరు, పాడేవాళ్ళు ఉండరు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఉండరు, యాక్టింగ్ చేసేవాళ్ళు ఉండరు, కానీ వాళ్ళకి ఎవరు కూడా అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఇవన్నీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే అంటే నేను కూడా వ్యక్తిగతంగా చాలా వ్యవస్థలో ఇబ్బందులు పడ్డాను. ఎట్లా ఇబ్బందులు పడ్డానంటే ఈ కుల వివక్షత ఒకటి, ప్రాంతాల పరంగా ఇబ్బందులు పడ్డాను. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక 3 ఏళ్ళు నేను రీసెర్చ్ చేశా. అసలు ఏం చేస్తే దీన్ని మనం నిర్మూలించగలుగుతాం, వీళ్ళు ఇంత పకడ్బందీగా మనం తొక్కేస్తుండ్రు కదా, మనం ఏం చేయాలి, ఇంతకు మనందరం బతికి బట్టగట్టాలన్నా, మన హక్కులు మనం సాధించుకోవాలన్నా, మన కోసం చనిపోయిన ఎంతోమంది వీరుల ఆశయాలు మనం నిలబెట్టాలన్నా మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్గా అని చెప్పేసి ఒక 3 ఏళ్ళు బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చిన బయటికి. సో ఇది తొలి అడుగు. మనకి రాబోయే అడుగు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. 100% మనల్ని ఎంత తెలివిగా తొక్కేస్తుండ్రో మనం కూడా అంత తెలివిగా తొక్కనికి రెడీగా అవ్వాలి. ఎందుకంటే విడిపోయి మనం బతికితే మనం బలం సరిపోదు. కలిసి ఉండి మన హక్కుల కోసం
మనకు రావాల్సిన వాటా కోసం, మనకు రావాల్సిన రిజర్వేషన్ల కోసానికి మనం పోరాటం చేయగలిగితే 100% మన పిల్లలు బాగుపడతారు. ఫస్ట్ మనం అంటే ఇప్పుడు జనరేషన్ ఎలాగా సగం అది అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ఒకటేనండి, నేను ఏమంటానంటే ఈ దేశం కోసం కానీ, ఈ సమాజం కోసం కానీ ప్రాణాలు ఇస్తుంది మనం. ఈ సమాజం కోసం, సమాజానికి తిండి పెడుతుంది మనం, అన్నీ చేస్తున్నాం మనం. లాస్ట్కు వివక్షత కూడా మనం ఎదుర్కొంటున్నాం. అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే మనం ఈరోజు తక్కువైపడుతున్నాం. కాబట్టి మనం అందరం ఏకం అవ్వాలి, మన సినిమాలు బయటికి రావాలి, మన చరిత్రలు బయటికి రావాలి. అప్పుడే మన వాళ్ళ కూడా ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ఎస్, అంటే మేమంతా ఈ వీరుల వారసులము అని అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలియట్లేదు అసలు మనం ఎవరం, మన పుట్టుకేంది, మన జాతిలో ఉన్న వీరుల పేరు కూడా మనకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్గా నల్ల నరసింహులు అని ఉంటాడు పద్మశాలి సంఘంలో, మంచి ఉద్యమకారుడు, కానీ ఆ సంఘం నాయకులకే తెలియదు. ఒక జంపాల లింగన్ ఉంటాడు నాయి బ్రాహ్మణ సంఘంలో, అసలు ఆ సంఘం వాళ్ళకే తెలియదు. ఒక టాను నాయకు ఉంటాడు ఎస్సీ సంఘంలో, కొంతమందికి తెలుసు. అంటే ఒక పండుగల సాయన ఉంటాడు ముదిరాజు సంఘంలో, కొంతమందికే తెలుసు. అట్లాగా మన వీరులు మన కోసం ఎంతో పోరాటం చేశారు. వాళ్ళ వీరులు వారసులుగా మనం కూడా సమాజంలో మన వంతు పాత్ర పోషించాలి. మన హక్కుల కోసం పోరాటం చేయాలి. నేను ఒకటే అంటా, మన హక్కులు అంటే మనకు ఎక్కువద్దు, మనం ఎంతో మనకంత, ఆ హక్కుల కోసం పోరాటం చేయాలి. ఇప్పుడు ఇది కేవలం సినిమాలాగా అనిపిస్తుంది, ఇప్పుడు సినిమానే ఇది. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ గడ్డకున్న చరిత్ర ప్రకారం ఈ గడ్డ ప్రపంచ పోరాటం దిక్సూచిన గడ్డ మళ్ళీ ఇంకో పోరాటానికి సిద్ధం అవుతుంది. 100% అవ్వాలి. ఎందుకంటే ఓపెన్గా చెప్పేస్తున్నా, ఏం దాపరికాలు ఏం లేవు. ఇంకా మనము ఇలాగే ఉంటే మనకు లాస్ట్కు ఈ అగ్రకులస్తులు మన బతుకులు ఇంకా దారుణంగా తయారు చేస్తారు. అందరం మనం ఏకం అవ్వాలి. మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. మొదటగా దొడ్డి కొమరయ్య సినిమా తీస్తాం. ఇక్కడ నుంచి కంటిన్యూగా సినిమాలు వస్తాయి. టాను నాయక్ సినిమా వస్తుంది, పండుగల సాయన సినిమా వస్తుంది, బందగి సినిమా వస్తుంది, ప్రతి ఒక్క వీరుని సినిమా వస్తుంది. అది కూడా నిర్మాతలు ఎవరు? మనమే. మళ్ళీ ఇక్కడ ఎవరు లాస్ అవ్వకూడదు. ఎందుకు నేను 10,000 పెట్టానంటే, ఒక చిన్న ఫంక్షన్ చేస్తే 10,000 ఖర్చు అవుతుంది, మనకి పెద్ద విషయం కాదు. కానీ రేపటి నాడు ఈ వ్యవస్థ ఇప్పుడు మనం ఏ రకంగా అయితే మనం ఈ మూమెంట్ స్టార్ట్ చేసామో, ఈ మూమెంట్ అనేది రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం వాళ్ళు ఫాలో అవుతారు, 100% అవుతారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ రకంగా అయితే ప్రపంచ పోరాటం దిక్సూచిగా నిలిచిందో, ఈరోజు చేస్తున్న మన ఈ మూమెంటు 100% మన భారతదేశంలో ఉన్న 15 రాష్ట్రాల ప్రజలు కూడా 100%, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం వీళ్ళు కూడా మనం ఫాలో అవుతారు. ఓహో, ఈ సినిమా ఇలా కూడా తీయొచ్చా, అంటే బహుజనులు అనే వాళ్ళు కూడా సినిమాలు తీయొచ్చు, వాళ్ళు కూడా యాక్టింగ్ చేయొచ్చు, వాళ్ళు కూడా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనేది దిక్సూచి కాబోతుంది. కాబట్టి నా మాటలు మీకు అర్థమైన అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడడం పెద్ద రాదు, అయినా సరే నేర్చుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మూమెంట్ అన్నది ఆగదు, ఆపను. 100% ఇప్పటికే 33 జిల్లాల కమిటీలు పూర్తి చేసినాం. అన్ని జిల్లాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో బెస్ట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా రోజు కనీసం 2-3 ఫోన్లు చేస్తున్నారు. పెద్ద వాళ్ళు ఫోన్ చేసి, సేనాపతి నీవు చేస్తున్న మూమెంట్ చాలా మంచి మూమెంట్, మేము గత కొన్ని రోజులుగా మేము చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో, ఎక్కడ అలుపు ఎరగకుండా ప్రతిరోజు కూడా నువ్వు ఏదో అప్డేట్ ఇస్తూ ఖచ్చితంగా నీ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నావు. నువ్వు అలాగే వెళ్ళు, నీకు అమౌంట్ పరంగా మేము హెల్ప్ చేస్తాం, కావాలంటే నీకు డబ్బులు తక్కువైనా సరే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాము. ఇంకేమైనా నీకు ఏమైనా బెదిరింపులు వచ్చినా, నీకు ఇంకేమైనా ఎవడన్నా నుంచి నీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా మా దృష్టికి తీసుకురండి. 100% అందరం ఏకమవుదాం, సబ్బండ వర్గాలం ఏకమై వాళ్ళ అంతు చూద్దామని చెప్పేసి నిన్న మొన్న డైలీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి, డైలీగా నన్ను కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే, ఇన్ని రోజులు అంటే మనం విడివిడిగా ఉన్నాం, ఇప్పటికైనా మనం అందరం ఏకం అవుదాం, మన సినిమాలు మనం తీసుకుందాం, మన రాజకీయ వాటా కోసం మనం పోరాడదాం, మన రిజర్వేషన్ కోసం మనం పోరాడదాం, మన హక్కుల కోసం మనం పోరాడదాం. ఫైనల్గా మన పిల్లల జీవితాలని బాగు చేద్దామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా యాదవ్ సంఘం నుంచి సీనియర్ అన్న మీగడ రామారావు గారు ట్రావెల్స్ నడిపిస్తున్నారు. అతను యాదవ్ సంఘంలో వ్యవస్థాపక మెంబర్గా ఉన్నారు. అతను మాట్లాడాల్సింది కోరుతున్నాను. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ అధ్యక్ష వహిస్తున్నటువంటి రహీం గారికి, దీని చైర్మన్ అయినటువంటి భద్రునాయక్ గారికి, ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినటువంటి
నిర్మాతలు సేనాధిపతి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి భాగస్వాములైనటువంటి వివిధ కులాల నాయకులకి, మహిళా మనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు దొడ్డి కొమరయ్య గారి చరిత్ర స్వతంత్రం రాకముందే ఆయన అస్తమించారు. కానీ ఆయన చేసినటువంటి ఉద్యమం కనుమరుగునే కనిపించింది. బ్రదర్ అన్నట్టు కమ్యూనిస్టులు వాళ్ళకు ఉపయోగపడేటట్టుగానే దాన్ని మలుచుకున్నారు. ఎందుకంటే మనం బహుజనులైనటువంటి బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ తెలంగాణ నిర్మాణంలో ఎందరో అమరులయ్యారు. అదేవిధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా ఎందరో అమరులైనటువంటిది మనం చూస్తున్నాం. నక్సలైట్ పార్టీలలో కూడా అడవుల్లో పోయేటటువంటి వాళ్ళు మన బహుజనుల బిడ్డలే. కానీ దానికి నాయకత్వం వహిస్తూ దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఏసీ కార్లలో తిరుగుతూ, ఏసీ రూమ్లో ఉంటూ నాయకత్వం వహించేది మాత్రానికి వారు అగ్ర పెత్తందారులు. కానీ మన జాతిలో పుట్టి భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి శాఖ విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారు, సాకల ఐలమ్మ గారు, షేక్ బందిక్ గారు, వీరు చూపినటువంటి బాటల్లో ఈనాడు మన సేనాధిపతి గారు మరొక ఉద్యమ నాయకుడిగా నాకు అభినందిస్తున్నా. ఎందుకంటే ఇంతకాలం ఎందరో మహానుభావులు వచ్చారు, ఎన్నెన్నో సినిమాలు తీశారు, వారి యొక్క స్వప్రయోజనాల కోసమే చేశారు తప్పితే ఈ బహుజనులని, వీరికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని విడదీసి జ్ఞానంలోకి మలిచేటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలే. కానీ సేనాధిపతి గారు అది ఈ సినిమా ద్వారా బహుజనులు ఎంత నష్టపోయారు, బడుగు బలహీన వర్గాలు ఎంత నష్టపోయారు అనేది తెలుసుకునేటువంటి విషయం దీంట్లో ఉంటుందని నేను భావిస్తున్నాను. దొడ్డి కొమరయ్య గారి ఫస్ట్ ఖమ్మంలో ఆయన వర్ధంతి నేను స్టార్ట్ చేశాను నా ఆఫీస్లో. ఆనాడు ఎవరు ఈ దొడ్డి కొమరయ్య ఎవరు, ఈయనేంది అని చెప్పి ఇంటెలిజెంట్ పోలీసు వచ్చి నా మీద ఎంక్వైరీ చేసుకుంది, అసలు ఎవరైనా, అసలు ఏ పార్టీ ఏంది అని చెప్పి. ఇవాళ అగ్ర పెత్తందారులు ఉన్నారంటే మనం ఆలోచించాల్సిన విషయం ఇది. వారు అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత తీసుకొని వారికి ఎందరో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు, లాభాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అలా వద్దు, ఇది భాగస్వామ్యం చేసి నా జాతికి అంకితం చేయాలి, నా జాతికి విముక్తి కలిగించాలి, నా జాతి పడ్డటువంటి కష్టాలని విముక్తిగా దాంట్లో చూపించాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యాదవ్ సంఘం తరపున ఈ ఖమ్మం జిల్లాలో మీ కమిటీలో ఒక సభ్యుడిగా పోయినసారి ఆల్రెడీ దానికి అధ్యక్ష వహించి ఫస్ట్ టైం నేనే ఉండి సహకారిగా కూడా ఉన్నాను. కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు మీ అంట నేనుంటూ నా జాతిని ఎమ్మట పెట్టుకొని మీతో నడుపుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామారావున ధన్యవాదములు. ఇప్పుడు లింగమే లక్ష్మణ్ గారు, ఖానాపురం హవేలీ మాజీ కార్పొరేటర్, సిపిఎం సీనియర్ నాయకులు, గతంలో ఇప్పుడు బీసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. అన్న కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వైదొలిగి ఇప్పుడు బహుజనవాదంలోకి వచ్చి బీసీపీలో జిల్లా బాయిలో పనిచేస్తున్నారు. లింగమే లక్ష్మణ్ మాట్లాడాల్సి కోరుతున్నాం. ముదిరా సంఘం సభాధ్యక్షులు రహమాన్ గారు, అలాగే బద్రు నాయక్ గారు, లంక సేనాపతి గారు, విజయ్ గారు, ఇక్కడికి హాజరైనటువంటి పూలే అంబేద్కర్ అధ్యాయం వేదిక పొడగంటి రాంబాబు గారు, అలాగే యాదవ సంఘ నాయకులు, మహిళా నాయకులు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మన బహుజనులందరినీ ఐక్యం చేయడం కోసం ఏర్పాటు చేసిందిగా నేను భావిస్తున్నా. ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు తీసుకొని దాన్ని వక్ర భాష్యం చెప్పి
వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదైతే నిర్మాణం చేసినామని చెప్పుకున్నారో అది కాకుండా నిజమైనటువంటి దొడ్డి కొమరయ్య వారసులుగా మనం సాగాలి అంటే నిజమైనటువంటి ఆయన నిజాయితీగా కొమరయ్య గారి చిత్ర నిర్మాణాన్ని కొనసాగించాలి. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే బడుగు బలహీన వర్గాలు మన అందరం ఏదైతే ఉన్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ ఐక్యం చేయడంలో భాగంగా ఖమ్మం జిల్లా ముదిరా సంఘం తరపు నుంచి నేను తప్పకుండా ఈ యొక్క చిత్ర నిర్మాణ కార్యక్రమానికి మా కమిటీతో మాట్లాడుకొని మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. లక్ష్మణ ధన్యవాదములు. అన్నకి అయితే మీరు మీ యొక్క మన బహుజనులమే మనం ప్రశ్నించుకుంటే ఇక ఇంకెక్కడొస్తుంది బహుజన రాజ్యం? ఏంటి ఇదేం సినిమా ఇదేంటి మనమే ప్రశ్నించుకుంటున్నాం. ఇక అగ్రకులాలు ఎందుకు ముందుకెళ్ళరు? మన బహుజన ఒక బిడ్డ బయటకు వచ్చిండు, ధైర్యంగా బయటకు వచ్చి మన బహుజన రాజ్యంలో మన బహుజనులంతా దళితులంతా అణిచివేతతోటి ఎట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుల సినిమా తీసుకొచ్చి మనం ఎందుకు బానిసనిగా బతకాలి, మనం ఎందుకు ఎట్టి చాకరీగా చేసుకొని బతకాలని మనకు తెలివి నేర్పడానికి మనం భయపడాలి అని ధైర్యాన్ని తీసుకొచ్చి ఒక చిన్న వయసు అయినా అందరికీ ధైర్యాన్ని నింపి మనం కొట్లాడే హక్కు ఉంది. నిజంగా మనం ఈ దొడ్డి కొమరయ్య, సాగలైలమ్మ, తాను నాయకు వీళ్ళంతా పోరాటం చేసింది దళిత బిడ్డలే కదా. ఎవరైనా అగ్రకులాలు ఎవరైనా వీటి కోసం పోరాటం చేశారా? కాబట్టి సేనాపతి గారికి ఈ సినిమా తప్పకుండా తీయాలి. ఈ బహుజనులకు అర్థం కావాలి అంటే ఇలాంటి ప్రశ్నించే వాళ్ళకు కూడా మనం కూర్చోబెట్టి చెప్పాలి. ఎందుకంటే ఇట్లా ప్రశ్నించకూడదు, సపోర్ట్ చేయాలి. చేసే వ్యక్తికి ధైర్యం ఇవ్వాలి, కానీ ఇది ఎట్లా అదెట్లా అని అడగకూడదు. బహుజన రాజ్యాలనే కదా పనిచేసేది. కాకపోతే దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే అది కాదు ఇది అని చెప్పాలి. అంతేగాని ఇదేంటి అదేంటంటే మిగతా వాళ్ళకు కూడా నీరసం అయిపోయింది. కాబట్టి సార్ మీరు తప్పకుండా చేయండి. మీరు ఈ సినిమాకు మా మహిళా సంఘం కూడా మా వంతు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. అధ్యక్షురాలుగా ఉండాల్సిందే ఉపేంద్ర గారు. ఇప్పుడు అదే మహిళా సంఘం నుంచి ఆ ఝాన్సీ గారు మహిళా జనరల్ సెక్రటరీ మాట్లాడు. నా పేరు ఝాన్సీ అండి. మన దొడ్డి కొమరయ్య సినిమా గురించి ఒక 2 విషయాలు మాట్లాడదామని నేను అనుకుంటున్నా, ఎక్కువ టైం తీసుకోకుండా. అందులో ఒకటి, ఇప్పుడు మేమంతమంది నీకోసం సేనాధిపతి కోసం మేము ఎంత సాయం చేయాలని చెప్పేసి మేమందరం ముందుకు వచ్చినా కానీ ఒక్కొక్కళ్ళ భావాలన్నీ తెలిసి సేనాధిపతికి సవాల్ ఇసిరితేనే దాని సినిమా బలంగా వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే బంతిని ఎంత బలంగా మనం గోడకి ఇసిరేస్తుంది, రివర్స్లో వస్తుందంటే దాన్ని ఎలా పట్టుకోవాలని పులి పంజాలాగా ఇసిరినప్పుడే దాని బలం ఏందో తెలుస్తుంది కంపల్సరిగా. వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని నువ్వు దాన్ని ఫెస్టేజ్గా తీసుకోవద్దు. ఇది ఎందుకని, ఇది ఏ కోణంలో అన్నాడు, ఈ కోణం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు దీని పాత్ర ఏంటి, దీని లోతు ఏంది, ఈ లోతులు నీళ్ళ లోతులో ఉసుకుందా, రాయుందా, కంకరుందా, ఇంకా ఏముంది దాంట్లో, ఇనుముంది, గోల్డ్ ఉందని గోల్డ్ లాగా ఈ సినిమాని నువ్వు బలంగా బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించాలని మేము అనుకుంటున్నాం. సేనాధిపతి నువ్వు ముందుకు నడవాలి, నీ వెనక మేము అందరం ఉంటాం. ఉపేంద్ర అక్క, మన భద్రన్న, అన్న పేరేంటో నాకు తెలియదు, ఇక్కడున్న అందరూ కూడా పేరు రాదు, ఓకే సారీ, వస్తుంది నిమ్మలంగా, కక్కారు పడమాకు. అందరూ మా మహిళలు కూడా అందరూ సపోర్టింగ్ ఉంటారు. ఇంకా మనం ఇంకా నేర్చుకోనాలి ఏంటి అంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, దయచేర్చే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కొడుకు కూడా తప్పు చేస్తే తల్లి కొట్టినప్పుడు కొడుకు టప్పటడుగులు ఎలా మా అమ్మ కొడుతుందని చెప్పేసి కూలబడ్డు ఇంకొక అడుగు ముందుకేస్తాడు. అలా నువ్వు ముందుకేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే, నాకు ఇంత సమయం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మనందరం సేనాపతి గారికి ఒకసారి జై భీమ్ చెప్పాలి గట్టిగా. జై భీమ్, జై భీమ్. ఎందుకు చెప్పాలంటే జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్ అంటే ఏదో ఒక ఊత పదం కాదు, జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్ అనే పదానికి అది మన జ్ఞానం వర్ధిల్లాలా వద్దా? మరి మన జ్ఞానం వర్ధిల్లాలి అంటే సేనాపతి గారు మాట్లాడే వాళ్ళకి రాకుండా కూడా ఇంత కూర్చోబెట్టి చూడండి, మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళమే, అవునా కదా?
ఒక్కొక్క టైప్లో కళలు ఉన్నారు. రాదు మాట్లాడడం అని చెప్పేసి మొన్న కూడా చెప్పారు, చక్కగా మాట్లాడారు. అదే కోవలో రెడ్డిబేన లక్ష్మి గారు ఇప్పుడు జ్యోతిబా పూలే మహిళా సంఘం అధ్యక్షురాలని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మాట్లాడండి. నా పేరు రెడ్డిబేన వరలక్ష్మి, జ్యోతి పూలేరావు సంఘం మహిళా అధ్యక్షురాలని. తమ్ముడు సేనాధిపతి ఈ సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషం. మన బీసీలు ఎంతో వెనకబడి ఉన్నారు. మన బీసీలంతా ముందుకు రావాలి అంటే మనందరం ఏకవై ఈ సినిమా తీస్తుంటే మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ముందుకు వస్తారు. అదే రోజుల్లో సాకలి ఐలమ్మ మిరియాల రవికుమారు తీశారు. ఆయన తీసేటప్పుడు కూడా అందరూ చాకలి ఐలమ్మ అంటే ఆ సినిమా ఎవరు చూస్తారు, అది సక్సెస్ అవుద్దా అన్నారు. ఆ సినిమా తీశారు, సక్సెస్ అయింది. ప్రమాదవశాత్తు తమ్ముడు చనిపోయాడు పాపం. చాలా బాధ తమ్ముడు చనిపోవడము. మన మహిళా సంఘాలు చాలా ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా ఉన్నది మహిళలమే. ఒకే సంఘం, ఒకే బాట మీద నడవాలి. మన సంఘాలు ఎన్నున్నా మాది ఆ సంఘం ఈ సంఘం అని ఏదీ లేదు. మా వంతు సహాయం మేము చేసి ఇది సక్సెస్ అయ్యేందుకు మా కృషి మేము చేస్తామని వేడుకుంటున్నాం. లక్ష్మి గారు ఒక మాట గుర్తు చేశారు, ఎన్ని సంఘాలున్నా కూడా ఈ సినిమాని ముందు తీసుకెళ్తామని. వ్యక్తిగతంగా జ్యోతిబాబులే సంఘం కానీ, తర్వాత వీరనారి మహిళా సంఘం కానీ, మీ కార్యక్రమాలు ఎక్కడైనా చేసుకోండి. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం వీరనారి మహిళా సంఘం, జ్యోతిబాబులే సంఘం, ఇంకా మనకి దేవి గారు దారిలో ఉన్నారు, వాళ్ళు కూడా సంఘం ఒకటి కొత్తగా ప్రారంభించబోతున్నారు. వాళ్ళు కూడా మన కమిటీలో సభ్యులుగా చేరుతా ఉన్నారు. ఫోన్ కూడా చేశారు, మధ్యలో ఏదో పని మీద పోయారు. ఏ కార్యక్రమాలు చేసుకోండి సొంతంగా వ్యక్తిగతంగా, కానీ ఈ సినిమాకి వచ్చింది మాత్రం మీ ఏదైనా చిన్న అనుభవం కూడా అది అంతవరకే చేసుకొని ఇందులో మాత్రం ఫుల్ఫిల్గా ఇది నా సినిమా, సహ నిర్మాతగా నేనున్నాను, ఇది రేపు నిర్మాణం అయ్యి సినిమాలో మనం కనపడాలి, మన వాళ్ళకి చూపించాలి అని తప్పనిసరి మనం పనిచేయాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాలంక సేనాపతి అన్నయ్య. లైఫ్లో మనకు చాలా ఒడిదుడుకులు వస్తాయి అన్నయ్య. ఇలాంటి చాలామంది ఇలానే మనని కించపరుస్తూ ఉంటారు, అవన్నీ మనసులో పెట్టుకోకు. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ బాల్ నీ కోర్టులో ఉంది. నువ్వు తంతే ఎలా ఉండాలంటే నిన్ను ప్రశ్నించే గొంతుక కూడా నోరు మూసుకొని ఎక్కడున్నారు సేనాధిపతి గారు అన్నట్లుగా నీ దగ్గర నీ అపాయింట్మెంట్ కోసం నిలబడేటట్లుగా నువ్వు ఈ సినిమాని నిర్మించాలి. యూ విల్ సక్సెస్ నాట్ ఇమీడియట్లీ అన్నయ్య, యూ విల్ విన్ డెఫినెట్లీ, కంపల్సరీ యూ విల్ విన్ డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ అన్నయ్య, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ హోప్ కూడా నాకు ఉంది. ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ఉంటేనే మనం మన లైఫ్లో ఖచ్చితంగా అనుకున్న నిర్మించగలుగుతాము, అలాగనే సాధించగలుగుతాము. ఇదే ఖచ్చితంగా మన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇస్తామో మన కళ్ళ ముందు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం, చిన్న విషయం కాదు. ఎందుకు ఇంత నేను నిష్టగా ఎప్పుడైతే ఈ సిద్ధాంతాల్ని అబ్దుల్ రెహమాన్ భాయ్ నా ముందు తీసుకొచ్చేసారో వెంటనే నేను లబ్బాయి కన్నాను. వెంటనే తీసుకురండి సార్, మనకు కావాలంటే ఈ హాస్పిటల్ని మన ఆ రోజంతా హాస్పిటల్ అంతా క్లోజ్ చేద్దాం, మన దీనికోసం కావాలంటే దీనిపైన టెర్రస్ మీద ఏర్పాటు చేసుకుందాం. ఇది సినిమా అనేటటువంటి ఉద్దేశం కాదు. సినిమా ఓన్లీ ప్రజల్ని ఉత్తేజపరచడం కోసం, మనలో ఉన్నటువంటి భావజాలాల్ని, మన యొక్క బహుజనుల యొక్క బాధల్ని, మన యొక్క ఆశయాల్ని ముందు పెట్టడం కోసమే. ఎందుకంటే బహుజనుల ప్రాణత్యాగాలు, బహుజనుల యొక్క త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది, బహుజనుల త్యాగాల వల్లనే స్వతంత్రం వచ్చింది. కానీ ఈరోజు మన పిల్లల్ని అడిగినా కానీ అసలు నిజంగా మన యొక్క స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పన్నా కానీ చెప్పలేకపోతున్నారు. లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యోధుల గురించి చెప్పలేకపోతున్నారు. అంటే ఏంటి, మన చరిత్రని ఒకవేళ మన కళ్ళ ముందు మన పిల్లలకి నేర్పకుంటే మన చరిత్ర లేకుండా అయిపోతాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఖచ్చితంగా సాధించాల్సిందే. ఖచ్చితంగా మనందరం ఎలాంటి సంఘటితం అంటే మనందరం కూడా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె అనేటటువంటి భావంతోనే. ఇప్పుడు సేనాపతి అనేటటువంటి వ్యక్తి ఎవరో అన్యుడు కాదు, నా అన్న, నా తమ్ముడు అనేటటువంటి భావం. ఇప్పుడు ఇంక పెళ్ళి కూడా కాలేదు, ఇంత చిన్న వయసులోనే ఇంత అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే దేవుడు తనలో అలాంటి భావజాలాలు నింపేశారు, అలాంటి స్ఫూర్తి తనలో నింపేశారు. ఎందుకు నింపారు అంటే మన బిజీలో మనం ఉన్నాం.
తనకు కూడా పిల్లలు పెళ్ళి అయిపోయి అంత పిల్లలు సంసారంలో పడిపోయినట్లయితే అవకాశం ఉన్నప్పటికీ కూడా తీసేటటువంటి ఆ భావజాలం ఉన్నప్పటికీ కూడా ముందుకు అడిగేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ ఇప్పుడు మనకి ఒక అవకాశం వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆడిషన్స్ అంటే ఏదో జనరల్గా సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ కాదు, ఇది బహుజనులకు సంబంధించినటువంటి ఆడిషన్స్. ఇక్కడ మనం చేసేటటువంటి యాక్టింగ్ కాదు, నిజంగా జీవితాన్ని మనం చేస్తుంది సినిమా రంగంలో యాక్టింగ్ కాదు, మన బహుజనులకు సంబంధించినటువంటి నిజ జీవితాన్ని చిత్రీకరించబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే బహుజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయాలి. దీని సక్సెస్కి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకోవాలి. ఇది సెకండ్ మీటింగే. సెకండ్ మీటింగ్ తర్వాత థర్డ్ మీటింగ్కి ఈ హాల్ సరిపోకూడదు, ఖచ్చితంగా ఒక ఫంక్షన్ హాల్ని బుక్ చేయాలి. అలా ఉండి అంటే మనం సక్సెస్ అయినట్లే. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి పెద్ద వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే నిజంగా సాధించాలనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలు అన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నామని కదా. సో ఇంతమంది ఉన్న కాడి నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ జరగకూడదు. మామూలు అంటే పర్సనల్ మీటింగ్ జరుపుకోవచ్చు, ఇది పర్సనల్ మీటింగే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, సంఘానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ ఏ హాల్లో జరగాలి అనేది ఇక్కడ రాసుకొని బయలుదేరాలి. అది ఎప్పుడు జరగాలనేది కూడా ఎంతమంది సభ్యులతో జరగాలి, ఎంత పకడ్బందీగా జరగాలి, ఇది రాష్ట్రం మొత్తం చూడకపోయినా ఖచ్చితంగా ఖమ్మంలో ఉన్నటువంటి బహుజనులు ఖచ్చితంగా చూడాలి. ఎవరైతే బహుజనవాదానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరిలో కూడా వాళ్ళ గుండెల్లో గుణపం దిగాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మనం ట్రాక్లో ఉన్నట్లు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను 100% దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది, ఖచ్చితంగా నేను వినియోగించుకుంటాను. నాకు ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి ఈ ప్రెమిసెస్ కావచ్చు, లేదా ఇంకా బయట కావచ్చు, లేదా పైన కావచ్చు, ఎక్కడైనా నేను 100% సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతున్నా దానికి సంబంధించినటువంటి చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మళ్ళీ ఇంకో హాల్ తీసుకోవాలి, మనకు బడ్జెట్ అంత చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. రెండోది ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మన అతి చిన్న వయసులో అతి పిన్న వయసులో మా తమ్ముడైనటువంటి సేనాపతి ఎవరైతే ఉన్నారో అతను తీసుకునేటటువంటి స్టెప్స్లలో మేబీ ఒక బ్రెయిన్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి 30 మంది బ్రెయిన్స్ కలిపితే ఒక బ్రెయిన్. ఈ 30 మంది బ్రెయిన్స్ కూడా మీ అవకాశాలు మీకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏదో అనిపించవచ్చు, మీకు దీంట్లో ఇలా ఉంటే బాగుంటుంది అనేది. తన ఫ్రీ టైంలో అందరితో కాల్లో మాట్లాడాలంటే ఇప్పుడంటే మాట్లాడే అవకాశం ఉంటుందేమో. ఇన్ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో చాలా బిజీ అయిపోతారు, కలెక్షన్స్ ఇక చాలా బిజీ అయిపోతారు. షూటింగ్ స్టార్ట్ అయిందంటే మనకి అవకాశం ఉండదు. అప్పుడు మీకు ఏదైనా అనిపించే మీకు టెక్స్ట్ చేయండి, టెక్స్ట్ చేసి ఒక గ్రూప్లో ఉంటుంది, గ్రూప్లో పెట్టండి, లేదా పర్సనల్గా పెట్టండి. ఖచ్చితంగా చదువుతారు, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అది చూస్తారు. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు దానికి ఎందుకంటే కలిసి కూర్చొని మషూరా చేస్తే అంటే ఒక డిస్కషన్ చేస్తే చాలా ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా విషయాలు బయటపడి ఉంటాయి. కాబట్టి సమూహంగా డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే చాలా విషయాలు మనం మిస్ అవ్వద్దు. ఇంకా ఈ మూవీ అంతా అయిపోయిన తర్వాత ఏ పాయింట్ కూడా మిస్ అవ్వలేదు అనే విషయం మనకి అనిపించాలి, చూసేటటువంటి ఆడియన్స్కి అనిపించాలి. ఇలాంటి మూవీ ఇంకొకటి తీస్తే బాగుంటుంది అనేటటువంటి మనకు కూడా మన మనసులో అనిపించాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సేనాపతి గారికి, తర్వాత మరి మీ అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాఖి ఉద్దావన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్పందన. దొడ్డి కొమరయ్య గారి సినిమా తీయడం అనేది మన ఖమ్మం డిస్టిక్కి రావడం అనేది కూడా మనకు ఒక అదృష్టంగా భావించాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కెమెరా దగ్గరికి మనం వెళ్ళకుండా కెమెరానే మన దగ్గరికి తీసుకొచ్చారు సేనాపతి అన్నయ్య గారు. ఇది గ్రేట్ అన్నమాట. మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ప్రోత్సాహంతో మనలాంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాల వారిని ఎన్నుకోవడం అది ఇంకా గర్వించదగ్గ విషయం. ఇంకో విషయం ఏంటంటే అదే ఇప్పుడు మనం ఈ సినిమా కోసం మనకు ఒక ఛాన్స్ కావాలని చెప్పేసి మనం ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ ఎన్నోసార్లు తిరగాల్సి వస్తుంది. అలా తిరిగి చాలామంది వేస్ట్గా టైంని వృధా చేసుకొని కూడా వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోలేక వదిలేసుకున్నటువంటి చాలామంది ఉన్నారు. కానీ మనకి కూడా ఒక అవకాశం ఇస్తాను, నన్ను మీరు వాడుకోండి, మిమ్మల్ని మీ టాలెంట్ని నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి సేనాపతి గారు మన దగ్గరకు రావడం అనేది మనం గర్వించదగ్గ విషయం. మనం అందరం అన్నయ్యకి సపోర్ట్ చేసి దొడ్డి కొమరయ్య గారి సినిమాని
విజయవంతంగా పూర్తి చేసుకొని మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. సహా నిర్మాతగా అక్షరాల 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఝాన్సీ గారు మాట్లాడతారు. ఇప్పుడు మన పదవులు అనేటి ఇది మన గవర్నమెంట్ జాబ్ కాదు, మనం ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ రైము గారు ఫోన్ చేసి అండి మాకు అది ఏంది మీకు ఇది ఏందని ఎవరిని అడగొద్దు. మనం డబ్బు పరంగా సాయం చేయాలి, చేసి దీన్ని మనం ఒక తెర మీదకి తీసుకురావాలనే కాన్సెప్టే ఉండాలి తప్ప మనకి ఏరే ఆలోచన అనేది ఉండకూడదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే.